సార్ మీ పేరు? చాపర్తి కుమార్ గాడ్గే. ఓకే. బీసీల కోసం మీరు చాలా ఉద్యమాలైతే చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు సరైన ఏదైతే భారత రాజ్యాంగం మనకు అందించిందో ఆ రాజ్యాంగ ఫలాలు ఇంకా అందలేదనేది ఆ అందడం కోసమే బీసీలకు రాజ్యాధికార వైపు నడవాలని అనేక ఉద్యమాలు బీసీలను చైతన్యం చేయడం జరుగుతున్నది. ఓకే. మీరు ఏంటిది ఒక సంస్థ ఏమైనా స్థాపించిల్లట, ఏంటిది ఆ సంస్థ? నేను నా కులపరంగా రజక రిజర్వేషన్ పోరాట సమితి ఆర్గనైజేషన్ మొదలుపెట్టుకొని మనం ఎన్ని ఉద్యమాలు చేసిన హక్కుల కోసము వివిధ ఆర్థిక వనరుల కోసము జరుగుతున్నాయి. ఆ పరిణామాలను మన అనుభవంగా తీసుకొని ఒక రజకులను రాజ్యాధికారం వైపు చైతన్యం చేస్తే సరిపోదు. ఎందుకంటే మరి రజకులతో పాటు బీసీలకు కూడా రాజ్యాధికారం అనేది ఇంకా ఆత్మగౌరవంగా అలాగనే కనబడుతున్నది. కాబట్టి ఆ బీసీలను రాజ్యాధికారం వైపు తిప్పాలని బీసీ రాజ్యాధికార సమితి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అంటే మీరు సంస్థని స్టార్ట్ చేసిల్లా? నేను దాసు సురేష్ అని ఇద్దరం కలిసి బీసీ రాజ్యాధికార సమితి ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం. బీసీలను రాజకీయ చైతన్యం చేయడం కోసము. ఏం చేస్తుంటారు మీరు? నేను వృత్తిరీత్యా ఐరన్ చేసుకుంటా, ఇస్త్రీ, లాండ్రీ షాప్. ఓకే. సొంత షాపులు ఉన్నాయా? షాప్ ఒకటి ఇంటికాడనే చేసుకుంటా. ఇంటికానే. మీ ప్రాపర్ మీ జిల్లా, మీ మండలం మొత్తం చెప్పండి. మాది వరంగల్ ఉమ్మడి జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రం, గీసుకొండ ఊరు. మీరు రిలే నిరాహార దీక్ష చేసినట్టుగా మీ ఇంట్లో నేను ఒక ఫ్లెక్సీ అయితే చూసిన. ఎప్పుడు అది ఎందుకు చేసిల్లు? ఇది ఆగస్టు 25వ తారీఖు బీపీ మండల్ పుట్టినరోజు నాడు తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టాలని, కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో మీ అధికారంలోకి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తామన్నారు. స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మరి అది తెలంగాణలో అధికారం వచ్చింది, మేనిఫెస్టో పెట్టినట్టు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచడం కోసం సమగ్ర కుల జనగణన చేపట్టాలని మరి ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం, ఆ స్పందించలేదని మరి నేను చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను, మరి బత్తుల సిద్ధేశ్వర్లు హిందూ బీసీ మహాసభ, అలాగే జక్కని సంజయ్ బీసీ ఆజాదీ ఫౌండేషన్ అధ్యక్షులు ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమాడ్ నిరాహార దీక్ష చేయడం జరిగినది. మా దీక్ష ప్రతిఫలితమే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టడం జరుగుతున్నది. ఓకే. మీకు ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ సంఘంలో? మా సంఘంలో దాదాపు ఒక 700 మంది ఉంటాం. 700 మంది రజకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను ఓపెన్ డిగ్రీ చేసిన, దానికన్నా ముందు ఐటీఐ చేసిన, ఐటీఐ పాస్ అయినా. తర్వాత వృత్తి మాది రజక, ఇస్త్రీ చేసుకోవడం. ఓకే. బీసీ రాజ్యాధికారం దిశగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగులు వేగవంతమైంది. బీసీ రాజ్యాధికారం దిశగానే ఎలా అనిపిస్తుంది? మాది గడిచిన 75 సంవత్సరాల ఉద్యమాలు చూసుకున్న ఆర్కిస్టే కాంచి మొదలు పెడితే ఇప్పుడు మేకపోతుల నరేందర్ గౌడ్ వరకు బీసీ సంఘాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఆ బీసీ సంఘాలు నిర్మాణం జరుగుతున్నాయి కానీ బీసీలకు ఇంకా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని, బీసీలకు బీసీ కమిషన్ వివిధ మంత్రి హోదాలు కావాలని ఉద్యమాలు చేయడం జరుగుతున్నది. అది కాదు నిజమైన ఉద్యమాలు అంటే బీసీలకు రాజ్యాధికారం వైపు మలపాలని, బీసీ ప్రజలను జనాభాలో 65% ఉన్న బీసీలను మరి భారత రాజ్యాంగం ఒకటి చెప్తుంది, ఓటు ఎవరికైతే ఒక్క ఓటు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారిని ఎన్నికల్లో గెలుపుగా ప్రకటిస్తుంది భారత రాజ్యాంగం హోదా ప్రకారం, వార్డు మెంబర్ నుండి పార్లమెంటు వరకు. అంటే మరి జనాభాలో 60-65% ఉన్న బీసీలకు ఇప్పుడు తెలంగాణ కానీ అప్పటి గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఒక బీసీ ముఖ్యమంత్రి లేదు. మరి ఆ బీసీ ముఖ్యమంత్రి లేదు, బీసీలకు చట్టసభలో సముచిత స్థానం లేదు. ఆ స్థానం కావాలన్నా, ఆ రాజ్యం మనది కావాలన్నా బీసీ ప్రజల్ని 65% ఉన్న బీసీ ప్రజల్ని చైతన్యం చేసుకొని
బీసీల ఓటు మన ఓటు మనకేసుకొని రాజ్యాధికారం వైపు తిప్పాలనేదే మా దీర్ఘకాలిక ఉద్యమం. అంతిమ పోరాటం కూడా బీసీలకు రాజ్యాధికారం కోసం. ఓకే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మీరేమన్నా సర్పంచ్‌గా వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ఏమన్నా బరిలో దిగబోతున్నారా? ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకొచ్చిన ముఖ్యంగా జనరల్ స్థానాలలో నేనైతే పోటీ చేయదలుచుకున్నాను. యెస్. గతంలో ఏంటి 2000 సర్పంచ్ గానా? జెడ్పీటీ వాట్ చెప్పండి అది. సర్పంచ్ గానా? ఎందుకు సర్పంచ్‌గా వచ్చిన, జెడ్పీటీసీకి వచ్చిన, ఎంపీటీసీకి వచ్చిన, బీసీ వచ్చిన, జనరల్ వచ్చిన, ఏ స్థానాల్లో వచ్చినా నేనైతే పోటీ చేయగలుగుతా. రెడీగా ఉన్నారు ఇప్పుడు? రెడీగా ఉన్నాం. హ్మ్. గతంలో 2018లో కూడా ఇదే పరకాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగినది. ఓకే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిల్లా మీరు? 2018లో బరిలో దిగిల్లు. 2018లో అప్పుడు మీకు గుర్తేంటి సార్? నాది కీస్పిట్ట ఈజిల్. హ్మ్. ఇప్పుడు మీరేమన్నా పార్టీతో టై అప్ అయి ఉన్నారా? ఏ పార్టీకి మాకు ఈ ప్రధాన పార్టీలు బీసీలకు సముచిత స్థానం ఇవ్వడం లేదు. హ్మ్. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. హ్మ్. బీసీలను చైతన్యం చేసుకుంటూ బీసీ మేధావులను, బీసీ విద్యావంతులను, బీసీ మహిళలను, బీసీ విద్యార్థులను కలుపుకొని భవిష్యత్తులో ఒక బీసీ రాజకీయ పార్టీ పెట్టాలనేదే మా ఆలోచన. యెస్. అక్కడ ఇప్పుడు వరంగల్ హనంకొండలో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు. బీసీ రాజ్యాధికారం దిశగా బీసీ పార్టీ పెట్టాలనే ఒక ఆలోచన. మీరు ఇంటెలెక్చువల్స్ ఫోరంలో మీరేమైనా ఉన్నారా? బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో నేను కూడా ఒక వన్ ఆఫ్ ది సభ్యుడిగా ఉన్నాను. ఓకే. బీసీ మేధావులతోటి, బీసీ ఉద్యమకారులతోటి, ఇప్పుడు తరం ఈ యువతతోటి ముఖ్యంగా బీసీ మన ఓటు మనం వేసుకొని, మన రాజ్యం మనం ఏలుకోవాలనేదే ప్రధానంగా వివిధ జిల్లాలలో కూడా అక్కడక్కడ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసినాం. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది ఒక బీసీ లీడర్గా? బీసీ ప్రజలారా, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు మనకు ఆత్మగౌరవంగా ఇవ్వడం జరిగినది. కానీ ఇవాళ తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఓటు హక్కు ఏదో ఓటు వచ్చింది వేద్దానం అనేది ప్రజల ఆలోచన మార్చుకోవాల్సిన సందర్భం ఈ సందర్భంలో ఉందని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రధానంగా గతంలో 75 ఏళ్ల కంచి ఓట్లు వేస్తున్నాం కానీ ఓట్లేసే జనాభా ఏదైతే 65% ఉన్న బీసీలు ఇంకా రాజ్యంలో లేకపోవడం మన దౌర్భాగ్యం. మన ఓటును మనం చైతన్యం చేసుకోవాల్సిన బాధ్యత మేధావుల మీద, బీసీ ఉద్యమకారుల మీద ఉన్నదని, అదే రకంగా బీసీ ప్రజలకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఓటు ఉన్నది అంటే మీ ఇంటికి విద్యుత్ వచ్చింది, అంటే కరెంట్ వచ్చింది, రోడ్ వచ్చింది, ఇల్లు వచ్చింది, రేషన్ వచ్చింది, అనేక విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. ఇవన్నీ ఓటు మీకు ఉండడం వల్లనే మీ ఇంటికి ఇవన్నీ వసతులు వచ్చినాయి. అదే రకంగా 5 ఏళ్ళకు ఒక్కసారి ఆధిపత్య వర్గాలు కానీ, ఎన్నికల్లో పోటీ చేసే వ్యవస్థలు కానీ ఒక్కసారి వచ్చి మీ ఇంటికి వచ్చి దండం పెట్టి 2 చేతుల ఓటు అడుక్కుంటున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెట్టిల్లో ఒక్కసారి బీసీ ప్రజలతో పాటు ఎస్సీ, ఎస్టీ ప్రజలు కూడా ఒక్కసారి ఆత్మవంచన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇవాళ మన ఇంటికి ఏ వ్యవస్థ రాకున్నా కూడా ఒక రెడ్డి అగ్రకుల ఆధిపత్యం వెలమ ఇలాంటి దొరల కాంచి మన ఇంటికి వచ్చి 2 చేతుల దండం పెట్టి ఓటు ఉన్నది, ఓటు మాకెయ్యి అని అడుక్కుంటున్నారంటే మరి మీరు ఏ రకంగా ఓటు వేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీసీ ప్రజలారా, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కానీ, ఇప్పుడున్న చైతన్యంలో కానీ, ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి ఒక చైతన్యవంతమైన ఫోను మన జేబులో ఉన్నది కాబట్టి ఆ ఫోను ద్వారా మన సమాజం మనం వేసే ఓటు ద్వారా భారత రాజ్యాంగం మనకేం చెప్తుంది, మనం వేసిన ఓటు ద్వారా ఎన్నికైన పాలకుడు మనకేం చేస్తున్నారో ఒక్కసారి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మన ఆత్మగౌరవమైన ఓటు హక్కును సద్వినియోగంగా పరుచుకొని బీసీ ఓటును బీసీకే వేసుకొని బీసీ రాజ్యాధికారమే మన అంతిమ ఆత్మగౌరవ పోరాటంగా భావించవలసిన సందర్భం ఉందని బీసీ ప్రజలకు విన్నవించుకుంటూ తెలియపరుస్తున్నాను. ఓకే. అయితే ఇక్కడ బీసీ రాజ్యాధికారం కనుక వస్తే అందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారా ఉండరా? బీసీ రాజ్యాధికారం వస్తే ఆల్రెడీ భారత రాజ్యాంగ పరంగా ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళ ఫలితాలు వాళ్ళకు అందుతాయి. అది భారత రాజ్యాంగము ఆధారంగా వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ శాతం ఆధారంగా ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. కానీ బీసీలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు చట్టసభలో లేవు, స్థానిక సంస్థల్లో ఉన్నాయి.
ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల వరకే బీసీలకు ఉన్నాయి. మరి చట్టసభలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి లేవు కాబట్టి ఆ రిజర్వేషన్ సాధించుకోవాలంటే మన ఆత్మగౌరవమైన ఓటు హక్కును మన బీసీ బిడ్డకేసుకొని మన రాజ్యం మనం ఏలుకున్నప్పుడు మన బీసీలకు నిజమైన ఆత్మగౌరవం అందుతుంది. వారితో పాటు ఈ దేశ మూలవాసులమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మనం ఈ భూమి పుత్రులం కాబట్టి మరి ఎస్సీలు మనకు అన్నదమ్ముల్లాగా ఎస్టీలు మనకు అన్నదమ్ముల్లాగా తోడుగా ఉంటారు. బీసీ రాజ్యాధికారంలో మరి ఎస్సీలకు సముచిత స్థానము. ఎందుకంటే ఇలా గ్రామీణ ప్రాంతాలకు ఏ వాడకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎస్సీలను ఎస్టీలను బీసీలతో కలుపుకొని వాయి వరుసలతో అన్న తమ్ముడు అక్క చెల్లె అనే వరుసలతో పిలుచుకుంటాం కాబట్టి అదే రెడ్డి గాంక అదే వెలమగాంక మనకు వాళ్ళను వాయి వరుసతో మనం పిలుచుకోలేము కాబట్టి ఈ బీసీ రాజ్యాధికారంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలతో పాటు సమానంగా రాజ్యాంగబద్ధంగా హక్కులు రిజర్వేషన్లు ఆత్మగౌరవం నిజమైన ఆత్మగౌరవం అందుతుంది అనేది నేను బీసీ ప్రజలకు అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను. 2018లో మీరు ఎమ్మెల్యేగా బరిలో దిగిలి ఇండిపెండెంట్గా పరకాల నియోజకవర్గం నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు? 2018లో ప్రధానంగా ఇక్కడ పరకాల నియోజకవర్గాన్ని చూసుకుంటే 2014లో కానీ 18లో కానీ జరిగిన ఎన్నికలలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతున్నది. అంటే వారి ఓటు హక్కు వారికి వేసుకునేందుకు ఓటు హక్కు లేదు ఇక్కడ. అంటే వారి ఎమ్మెల్యేకు వాళ్ళు వేసుకునే హక్కు లేకుండా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారంటే పైనున్న అగ్రకుల పార్టీల ప్రభావం. ఆ పైనున్న అగ్రకుల పార్టీల ప్రభావంతో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలుగా గెలవడం జరుగుతున్నది. అంతకుముందు కొండా సురేఖ బీసీ ఆడబిడ్డ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయి మంత్రి అయిన చరిత్ర ఈ పరకాల నియోజకవర్గానికి గతంలో పూర్వం శాంపేట నియోజకవర్గానికి ఉన్నది. అయితే ఆ రెడ్డి డామినేషన్ ఓడగొట్టేదందుకే ప్రధానంగా స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. మన ఓటు మన బీసీకి మనం వేసుకొని మన రాజ్యాధికారం రావాలనే సందేశమే ఇవ్వడం జరిగినది. మరి ఇప్పుడు మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో కూడా ఇప్పుడు గెలిచిన అభ్యర్థి కూడా కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన కూడా స్థానికేతరుడే. అతని ఓటు నర్సంపేటకు ఉన్నది. ఆయన పోటీ చేసిందో పరకాలకు వచ్చి పోటీ చేయడం జరిగింది. అంటే అగ్రకుల ఆధిపత్య వర్గాలు రెడ్డి సామాజిక వర్గాల చేతిలో రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి డబ్బు వ్యవస్థ వారి చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఓట్లే సీట్ల ఇక్కడ ఓటు వాళ్ళకు నైతికంగా వాళ్ళకు లేకుండా ఇక్కడ పరకాల పోటీ చేసి గెలవడం జరుగుతున్నది. ఆ ప్రజల్ని మార్చడం కోసమే మేము ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుంది. దానికోసమే బీసీ కులగణన అనేది తెలంగాణలో తెలంగాణ పక్కన పెట్టారు. కానీ దేశవ్యాప్తంగా జరిగే అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా కూడా మేము భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసినాము. పాసిబుల్ అవుతుందా? కంపల్సరీ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఎలా అవుతుందంటే అప్పుడు 2018 అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం కూడా మేము అప్పుడు రామ్నాథ్ బీజేపీ కేంద్ర మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయనే పార్లమెంట్లో చెప్పిండు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపడతామని. కానీ అధికారం వచ్చినాక మాట దాటేసిండు, కులగణన చేపట్టలేదు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక బీసీ మూమెంట్ వచ్చింది. బీసీలు చైతన్యం అవుతున్నారు. ఇక్కడ కులగణన ప్రతిపక్షంలో సెంటర్లో ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రం మెడలు వంచి మేము ఆమన్య దీక్ష ద్వారా మేము సాధించుకున్నాం కాబట్టి ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయేందుకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరము బీసీ సంఘాలు సముచితమవుతున్నాయి. ఈ మధ్యలో హైదరాబాద్ నుండి ఢిల్లీకి కూడా దీక్ష చేయడం జరిగినది. పేర్లు ఇవాళ కూడా 11, 12 బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు కూడా అక్కడ దీక్ష చేస్తున్నారు. అలాగే 16, 17, 18 కూడా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేకపోతుల నరేందర్ గౌడ్ కూడా 16, 17, 18లో అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష పెడుతున్నారు. ఈ తెలంగాణలో మూమెంట్ వచ్చిన బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తయారు చేసేందుకు కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు తయారవుతారు. చూసుకుంటే దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలంటే బీజేపీ సహకారం ఖచ్చితంగా కావాలి. మరి బీజేపీ ఒప్పుకుంటారా లేదా తెలియదు కదా. బీజేపీకి నేను ఇచ్చే డిమాండ్ ఏంటంటే వార్నింగ్ ఏంటంటే బీజేపీ అంటే హిందూ మతం అంటారు, హిందుతత్వం అంటారు. ఆ హిందుతత్వాన్ని హిందువులు అంటే బీసీలు మెజార్టీ బీసీలు. మరి ఆ మెజార్టీ హిందువులో ఉన్న బీసీలకు లెక్కలు లేకుండా మరి వారి యొక్క ఆర్థిక విద్యాపరంగా రాజకీయ పరంగా
ఉద్యోగపరంగా ఏ రకంగా మరి బీజేపీ పార్టీ చెప్పదలుచుకుందో ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక ఉన్న బీజేపీ ఎంపీలను, మరి కేంద్ర మంత్రులను నేను డిమాండ్ చేస్తున్నా. మరి బీజేపీ పార్టీ అంటేనే హిందూ పార్టీ అని జై శ్రీరామ్ అనే నినాదంతో ఎన్నికలకు వస్తారు కదా. మరి జై శ్రీరామ్ అంటే మరి బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది. బీజేపీ ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే మీరు ఏదైతే హిందూ మతాన్ని ముందుకు తీసుకుపోతున్నారో ఆ హిందువులైన బీసీలకు సమగ్ర కులగణన చేపట్టినప్పుడే సమగ్ర భారత రాజ్యాంగం అందించిన ఫలాలు కానీ విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సముచిత స్థానం అందుతుందని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని దేశ ప్రధాని హెచ్చరించడం జరుగుతున్నది. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటాను? ఫైనల్ మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ? ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం చెప్పదలుచుకున్నది ఒక బీసీ ఉద్యమంగా, ఒక సమాజంలో అనేక అంశాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్న నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసుకుంటూ బీసీ ప్రజల్ని చైతన్యం చేసుకొని రేపు జరగబోతున్న స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు ఉన్నకాడ ఎట్లాగో బీసీలు ఓట్లు వేసుకుంటారు. జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులను పోటీ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న స్థానిక సంస్థలలో జనరల్ స్థానాలన్నీ బీసీ అభ్యర్థులను నిలబెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్న దేశంలో ఉన్న బీజేపీ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీసీ ప్రజలారా, జనరల్ స్థానంలో బీసీలను కాక పోటీ చేయనీయకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా అయినా పోటీ చేయండి. మన ఓటు మనం వేసుకొని, మన బీసీలో 65% ఉన్నది, 65% ఓట్లు కనుక బీసీలకు పడితే మరి స్థానిక సంస్థ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ మనే అవుతాయి. భవిష్యత్తులో 28లో అప్పటి వరకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కానీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక బీసీ పార్టీ నిర్మాణం జరుగుతుంది. జరగబోయే భవిష్యత్తు మొత్తం బీసీల రాజ్యం కాబోతుంది. కాబట్టి దానికి సంకేతంగా ముందస్తుగా మనకు స్థానిక సంస్థల్లో మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం మనకు వచ్చేదందుకు మీరు బీసీ ప్రజలు చైతన్యం కావాల్సిన, బీసీ ఓటు అంటే ఆత్మగౌరవంగా భావించుకోవాల్సిన సందర్భం ఉన్నది. మన బయటికి రావాలంటే మన ఒంటికి అంగి ఎట్లా వేసుకొని బయటికి వస్తున్నామో మనకు కల్పించిన ఓటు హక్కును ఆత్మగౌరవంగా భావించుకొని నిజాయితీగా, నిబద్ధతగా మన ఓటు మనకు వేసుకొని మన రాజ్యం మనం తెచ్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత, సందర్భం బీసీ మేధావుల మీద, విద్యావంతుల మీద, మహిళల మీద, బీసీ యువత మీద, బీసీ ప్రజల మీద ఉన్నదాన్ని అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆత్మగౌరవమైన ఓటును అమ్ముకోకుండా బీసీ ప్రజలకు వేసుకొని బీసీ నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సెలవు తీసుకుంటూ అందరికీ బీసీ ఉద్యమాలు. నేను చాపర్తి కుమార్ గాడిగే, బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ మెంబర్గా మా గతంలో చట్టసభల్లో మేమెంతో మాకంత వాటా కోసం 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. మరి ఆల్ ఇండియా ఓబీసీ జాక్ సభ్యులుగా, ఒక రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనాలు.